హలో అందరికీ స్టడీ బడీ జోన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం జనరల్ ట్రీ, బైనరీ ట్రీ గురించి నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో ట్రీ డెఫినేషన్, బేసిక్ ట్రీ టర్మినాలజీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. జనరల్ ట్రీ. ఏ జనరల్ ట్రీ ఈజ్ ఏ ట్రీ ఇన్ డేటా స్ట్రక్చర్ వేర్ ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ చిల్డ్రన్. జనరల్ ట్రీ అనేది ఒక ట్రీ డేటా స్ట్రక్చర్స్లో. ఈ ట్రీకి ఎంతమంది చిల్డ్రన్ అయినా ఉండొచ్చు. దిస్ ఇంప్లాయిస్ దట్ ఏ నోడ్ మే బీ పేరెంట్ ఆఫ్ 1, 2 ఆర్ ఈవెన్ 10 ఆఫ్ స్ప్రింగ్స్. అంటే ఆ నోడ్కి ఉన్న ఏ నోడ్కి ఎంతమంది చిల్డ్రన్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు 1, 2, 3, 4, 5 చిల్డ్రన్స్ వేసినాం మనం ఒక నోడ్కి. ఇప్పుడు ఇది నోడ్ అనేది ఎంతమంది చిల్డ్రన్స్ ఉరు దీనికి 5 చిల్డ్రన్స్ ఉరు. ఈ 5 చిల్డ్రన్స్కి సింగిల్ పేరెంట్ 1. అట్లా ఏ నోడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్. ఇట్ కెన్ హ్యావ్ అన్లిమిటెడ్. ఒక నోడ్కి ఎంతమంది చిల్డ్రన్ అయినా ఉండొచ్చు, లిమిట్ లేదు. 5 అని, 10 అని, 20 అని, 30 అని, ఇట్లా లిమిట్ లేదు. ఒక్క పేరెంట్కి ఎంతమంది చిల్డ్రన్ అయినా ఉండొచ్చు ఈ జనరల్ ట్రీలో. నెక్స్ట్ ఇది డయాగ్రామ్. ఇది నోడ్, పేరెంట్ నోడ్, దానికి 4 చిల్డ్రన్స్ ఉన్నారు. మళ్ళీ ఈ నోడ్కి 1, ఈ నోడ్కి 1, ఈ నోడ్కి 2, మళ్ళీ ఈ నోడ్కి 1. అట్లా ఎంతమంది చిల్డ్రన్ అయినా ఉండొచ్చు ఒక్క పేరెంట్కి. ఇది జనరల్ ట్రీ. ఏ ఈజ్ ఏ రూట్ నోడ్. ఇక్కడ ఏ అనేది రూట్ నోడ్. BCD ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏ. BCD ఇవేంటివి? చిల్డ్రన్ ఆఫ్ ఏ. సి హ్యాస్ 2 చిల్డ్రన్. మళ్ళీ సి అనేది పేరెంట్ అయింది. ఈ సికి 2 చిల్డ్రన్ ఉన్నారు. ఈ ఎఫ్. నో రెస్ట్రిక్షన్ ఆన్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఇందులో ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇన్నే నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉండాలి, ఒక 2 మెంబర్స్ ఉండాలి, ఒక 5 మెంబర్స్ ఉండాలి, 10 మెంబర్స్ ఉండాలి అని చెప్పేసి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఏకి BCD అనేది చిల్డ్రన్. నెక్స్ట్ సికి ఈఎఫ్ చిల్డ్రన్. ఇది జనరల్ ట్రీ. నెక్స్ట్ బైనరీ ట్రీ. బైనరీ ట్రీ అంటే ఏంటి? ద బైనరీ ట్రీ మీన్స్ దట్ ద నోడ్ కెన్ హ్యావ్ మ్యాక్సిమమ్ 2 చిల్డ్రన్. అంటే బైనరీ ట్రీలో మ్యాక్సిమం 2 చిల్డ్రన్ మాత్రమే ఉండాలి. బైనరీ అంటే ఏంటిది? 2. సో ఈ పేరెంట్ నోడ్ ఏ అనుకున్న, దీనికి 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉండాలి. CB. మ్యాక్సిమం ఎంత? 0. మినిమం 0, మ్యాక్సిమం 2. అంటే ఇప్పుడు బైనరీ ట్రీకి ఇట్లా చిల్డ్రన్స్ లేకున్నా ఇది బైనరీ ట్రీ. మళ్ళీ బైనరీ ట్రీకి 1 చిల్డ్రన్ ఉన్నా ఇది బైనరీ ట్రీ. ఓకే. Here binary name itself suggests that each node can have neither 0, 1 or 2 children. ఈ బైనరీ ట్రీకి 0, 1, 2 ఏజ్ ఎంతమంది ఇన్ని చిల్డ్రన్స్ ఉండొచ్చు. 0, 1, 2 దానికంటే ఎక్కువ ఉండొద్దు. చెప్పినాను కదా, మినిమం 0, మ్యాక్సిమం 2. ఓకే. ఇప్పుడు 1 ఉంది. 1కి ఎంతమంది చిల్డ్రన్? 2 చిల్డ్రన్. ఇది బైనరీ ట్రీ. మళ్ళీ 2కి 2 చిల్డ్రన్. 2 ఇది బైనరీ ట్రీ. 3కి నో చిల్డ్రన్ అయినా కూడా ఇది బైనరీ ట్రీ. ఇది బైనరీ ట్రీ. జనరల్ ట్రీ, బైనరీ ట్రీ. ఇప్పుడు కన్వర్టింగ్ జనరల్ ట్రీ టు బైనరీ ట్రీ. రూట్ ఆఫ్ ద బైనరీ ట్రీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ద జనరల్ ట్రీ. జనరల్ ట్రీకి ఏదైతే రూట్ నోడ్ ఉంటుందో అదే బైనరీ ట్రీకి కూడా రూట్ నోడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ ద నోడ్ ఇన్ బైనరీ ట్రీ ఈక్వల్స్ టు లెఫ్ట్ మోస్ట్ చైల్డ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద జనరల్ ట్రీ. ఇది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇవి చూద్దాం. రైట్ చైల్డ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద బైనరీ ట్రీ ఈక్వల్స్ టు రైట్ సిబ్లింగ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద జనరల్ ట్రీ. ఇప్పుడు ఇవి తెలిసినది కదా, ఇవి తెలిస్తే మీరు ఇది ఈజీగా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ABCD, బికి ఈ, సికి FGH, డికి IJ, జేకి K. అంటే ఏంటిది? ఇప్పుడు రూట్ నోడ్ ఆఫ్ ద బైనరీ ట్రీ ఈక్వల్స్ టు రూట్ నోడ్ ఆఫ్ ద జనరల్ ట్రీ. ఇప్పుడు జనరల్ ట్రీకి రూట్ నోడ్ ఏంటిది? ఏ. బైనరీ ట్రీకి ఏంటిది? ఇక్కడ ఏ. నెక్స్ట్ లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద బైనరీ ట్రీ ఈక్వల్స్ టు లెఫ్ట్ మోస్ట్ చైల్డ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద జనరల్ ట్రీ. లెఫ్ట్ మోస్ట్ నోడ్ ఏముంది జనరల్ ట్రీలో? బి. లెఫ్ట్ మోస్ట్ చైల్డ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద జనరల్ ట్రీ ఏమవుతుంది? లెఫ్ట్ చైల్డ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద బైనరీ ట్రీ. లెఫ్ట్ మోస్ట్ చైల్డ్, లెఫ్ట్ నోడ్. ఓకే. బైనరీలో లెఫ్ట్. నెక్స్ట్ రైట్ చైల్డ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద బైనరీ ట్రీ ఈక్వల్స్ టు రైట్ సిబ్లింగ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద జనరల్ ట్రీ. ఓకే. రైట్ నోడ్ ఇన్ బైనరీ ట్రీ అంటే బైనరీ ట్రీలో రైట్ నోడ్ ఏమవుతుంది అని అంటే రైట్ సిబ్లింగ్ ఆఫ్ ద నోడ్ ఇన్ ద జనరల్ ట్రీ. అంటే జనరల్ ట్రీలో రైట్
ఏకి ఉన్న సిబ్లింగ్స్ బి నోడ్కి రైట్. ఓకే, ఈ సిబ్లింగ్స్ అన్నీ బికి రైట్. మళ్ళీ సికి డి. ఈ రో కంప్లీటెడ్. లెవెల్ 1 కంప్లీటెడ్, లెవెల్ 2 కంప్లీటెడ్. ఇప్పుడు లెవెల్ 3 ఉంది. బికి ఈ డ్రా చేసేసాను. లెఫ్ట్ మోస్ట్ ఉంది, రైట్ ఏం లేదు కాబట్టి ఏం లేదు. దీనికి సిబ్లింగ్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏం డ్రా చేయలేదు. నెక్స్ట్ సికి ఏంటిది లెఫ్ట్ మోస్ట్, ఏంటిది ఎఫ్. సికి కూడా ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ డ్రా చేసేయాలి. నెక్స్ట్ దీని సిబ్లింగ్స్ ఉన్నాయి కదా, జిహెచ్. ఇవి ఎక్కడ వస్తాయి, ఈ ఎఫ్కి రైట్ సైడ్ వస్తాయి. ఎఫ్ జి, మళ్ళీ జీకి హెచ్. లెవెల్ నెక్స్ట్ డికి ఏంటిది లెఫ్ట్ మోస్ట్ ఏముంది, ఐ డ్రా చేసేసాను. నెక్స్ట్ జేకి మళ్ళీ ఐకి రైట్ జే. నెక్స్ట్ జేకి లెఫ్ట్ కే. ఈజీగా ఒక్కసారి లాస్ట్ ఏ ఉంది, రూట్ నోడ్ సేమ్. నెక్స్ట్ ఈ లెఫ్ట్ ఉన్నది లెఫ్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ దీని సిబ్లింగ్స్ ఉంటాయి కదా, అంటే ఇవందరూ సిబ్లింగ్స్ కదా. ఈ బీకి రైట్లో వేసుకోవాలి మళ్ళీ సికి డి వేసుకోవాలి. నెక్స్ట్ బీకి లెఫ్ట్ మోస్ట్ ఏముంది, ఉంది. ఈ లెఫ్ట్కే వేసేయాలి. నెక్స్ట్ సికి లెఫ్ట్ ఎఫ్. మళ్ళీ దీనికి కూడా సిబ్లింగ్స్ ఉన్నారు కదా, జిహెచ్ అని, జిహెచ్. నెక్స్ట్ డికి ఐజే, 2 సిబ్లింగ్స్ ఉన్నారు, అంటే లెఫ్ట్ మోస్ట్ లెఫ్ట్కే వేయాలి ఐ. మళ్ళీ సిబ్లింగ్స్ని ఎక్కడ వేయాలి, రైట్కి వేయాలి. జే, ఇది లెఫ్ట్ మోస్ట్, జేకి లెఫ్ట్ మోస్ట్ ఏముంది, లెఫ్ట్ కే. కన్వర్టెడ్ జనరల్ ట్రీ నుంచి బైనరీ ట్రీకి. ఈజీ. ఇది జనరల్ ట్రీ డెఫినేషన్, ఇది బైనరీ ట్రీ డెఫినేషన్. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.